ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామములో ఎపిఫానియా తరువాతి మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుకుందుము. పత్రికా పాఠ్యభాగముగా రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 5 వచనములు, సువార్త పాఠముగా లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనము నుండి 52వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 144వ కీర్తన, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారిని కీర్తన అందరము కలిసి పాడుకుందాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విధాత నేత, శక్తి నో సంగుదాత, ముక్తి విధాత నేత, శక్తి నో సంగుదాత, భక్తి విలాప శ్రోత, పరమాంబో వీడేగానా, క్రీస్తే సర్వాధికారి, దివ్యా పదాంబోరోసి, దైవాంబు తోడు బాసి, దివ్యా పదాంబోరోసి, దైవాంబు తోడు బాసి, దాసుని రూపు దాల్చి, ధరణికే తెల్చెగానా, క్రీస్తే సర్వాధికారి, శాశ్వత లోకవాసి, సత్యామృతం పురాసి, శాపభారంబు మోసి, శ్రమలా సహించెగానా, క్రీస్తే సర్వాధికారి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి నామములో ఏ రీతిగా నూతన సంవత్సరములు అనగా 2025వ సంవత్సరం మొదటి మాసము 2వ ఆదివారము మరియు ఎపిఫానియా తరువాత మొదటి ఆదివారపు శుభాలు మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘము కాశీపాడు గురుమండలము ద్వారా గురుమండల అనుబంధ సంఘాలు తాళ్లపాలెం మరియు ముదనూరు గ్రామములలో ఇలాగున దేవుని యొక్క సువార్త చేయుటకు చక్కటి అవకాశమును నాకు కలిగజేసిన నా దేవాతి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నా. ఆ మీదట
యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా దేవుని యొక్క సువార్త పాఠమును, దేవుని యొక్క వాక్యమును వీక్షిస్తున్న జీవవాక్యపు శ్రోతల ఛానల్ శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు పిల్లరా, గడిచినటువంటి వారము క్రీస్తు నిమిత్తము శ్రమపడుట మేలు అనియు, ఆ శ్రమను నిన్ను పరలోక రాజ్యము చేరుస్తుందని విన్నాం. అయితే నేటి విశ్వాస జీవితంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ కూడా తండ్రి యొక్క చిత్త ప్రకారము నడవలసినటువంటి వారము, తండ్రి యొక్క అనుగ్రహము చేత నడిపింపబడవలసినటువంటి వారము, తండ్రి యొక్క మార్గములలో నడుచుకోవలసినటువంటి వారము, తండ్రి యొక్క దేవుని యొక్క నామములో మహిమపరచవలసినటువంటి వారము అని నేటి వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. అయితే ఎపిఫానియా అనగా ఏమిటి అంటే దైవ ప్రత్యక్షత, దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుట, విశ్వాసులుగా దైవ ప్రత్యక్షతను పొందుకొనుట. ఈ ఎపిఫానియా ఎప్పుడు జరుగుతుంది? దైవ ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక సంవత్సరం ఎపిఫానియా ఆదివారం అంటారు, మరొక సంవత్సరం ఎపిఫానియా తరువాతి ఆదివారము అని ఈ లూథరన్ సంఘ వ్యవస్థలో ఎక్కువగా ఈ పదాలు వాడుతూ ఉంటాం. ప్రతి పండుగ కూడా ఒక సందర్భానుసారముగా మనకు ఇవ్వబడుతూ ఉంది. దానికి దీనికి మధ్య అనగా తరువాత వారము అనడానికి, ఆ ఎపిఫానియా ఆదివారం అనడానికి గల వ్యత్యాసము ఏమిటంటే జనవరి 6వ తారీఖున ఆదివారము వచ్చి ఉంటే అది ఎపిఫానియా ఆదివారం అని, 6వ తారీఖు తర్వాత వచ్చేటువంటి ఆదివారం అయితే గనక ఎపిఫానియా తరువాత ఆదివారం అని అంటారు. అంటే బహుశా 6వ తారీఖున ఈ యొక్క చెప్పండి 6వ తారీఖు తర్వాత ఈ యొక్క దైవ ప్రత్యక్షత జరిగినదని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎపిఫానియా లేక మరియు థియోఫానియా ఈ రెండు పదాలు కూడా గ్రీకు పదానికి చెందినవి. ఆ గ్రీకు పదములో అర్థం ఏమిటంటే రాజు లేక చక్రవర్తి యొక్క ఆగమనమును సూచిస్తూ ఉంది. మన దేవుడు రాజు, రాజులకు రారాజు. ఆ రారాజు యొక్క ప్రత్యక్షత ఇక్కడి నుంచి మనం చూస్తూ ఉంటాం. యెరూషలేము ప్రయాణము, యెరూషలేము యాత్ర, యెరూషలేమును దర్శించుట, యెరూషలేమును గురించి ప్రవచించుట, యెరూషలేమును గురించి దుఃఖించుట, ప్రభు యొక్క ఆగమనములో చివరి ప్రయాణములో ఆ ప్రజలందరూ కూడా యేసును ఎదుర్కోవడం, ఆయన ప్రత్యక్షత కోసం నిరీక్షించడం, ఎన్ని విషయాలు మనము రాబో దినాల్లో మనము ఆ ప్రత్యక్షత గురించి, ఆ ప్రత్యక్షత కలిగినటువంటి యేసును గురించి కొన్ని విషయాలు నేర్చుకునబోతూ ఉన్నాం, నేర్చుకుంటూనే ఉన్నాం ప్రతి సంవత్సరము కూడా. దీనిని లాటిన్ పదములో అడ్వెంటస్ అని కూడా అంటారు. అనగా దైవ స్వీయ ప్రత్యక్షత, అంటే దేవుని యొక్క స్వీయ ప్రత్యక్షత, అంటే తనకు తానుగా ప్రత్యక్షపరుచుకొనుట అనగా దీనిని పండుగగా మనము దేవుని బిడ్డల క్రైస్తవ ఆచారములో ఆచరించేటువంటి వారిని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడురా ఈ పండుగను, క్రిస్మస్ పండుగను, ఈ పండుగను క్రిస్మస్ పండుగను ఆచరించక మునిపే క్రీస్తు శకములో 4వ శతాబ్దములో చివరిలో యెరూషలేములో యేసు యొక్క జన్మము ముఖ్య ఉద్దేశముగా ఆచరించబడిన ఆ ఎపిఫానియా పండుగ. చెప్పండి, ఈ పండుగను అనగా ఎపిఫానియా పండుగను, క్రిస్మస్ పండుగను ఆచరించక మునిపే క్రీస్తు శకము 4వ శతాబ్దములో చివరి భాగములో
యెరూషలేములో యేసు యొక్క జన్మదినమును ఉద్దేశించి ఈ పండుగను ఆచరించినట్లుగా పరిశుద్ధ గ్రంథాలు గ్రంథ వ్యాకరణకర్తలు తెలియజేసినటువంటి సమాచారము కనుక ప్రతిదానికి కూడా చరిత్ర ఆధారమును మనము చేసుకోవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఆ తరువాతనే క్రీస్తు శకము 5వ శతాబ్దములో అనగా క్రీస్తు శకము 430 ఆ సంవత్సరముల ప్రాంతములో క్రిస్మస్ను ఆచరించుట ప్రారంభించబడింది. క్రీస్తు శకము 430 సంవత్సరాల ఆ ప్రాంతములో క్రిస్మస్ పండుగను ఆచరించడం జరిగింది. ఈ క్రిస్మస్ను దీపముల పండుగగా కూడా గుర్తించారు. అందుకే క్రిస్మస్ కాలములో నెల దినములు ఉదయకాలపు ఆరాధన ఎందుకు చేస్తానంటే ఆ దేవుని యొక్క మహిమలు ఒక్క రోజుతో అర్థం చేసుకోలేము కనుక ప్రతి సంవత్సరము కూడా కొన్ని అంశాలతో సందర్భాలతో ఉదయకాలపు అడ్వెంట్ ఆరాధన పాటిస్తూ ఉన్నారు కనుక సంఘాలు గుర్తించవలసినటువంటి మాట. అయితే ఇక చరిత్ర చెబుతూ పోతే వాక్యము మనకు మరుగున పడుతుంది కనుక ఈనాటి వాక్యములోనికి వెళదాం. మరి ఎప్పటికే 11 నిమిషాలు అయిపోయింది. అయితే ఈరోజు యొక్క వాక్యములో మూలాంశం ఏంటంటే తండ్రి యొక్క పని కొరకు ఆయత్తపడుట. ప్రతి కుమారుడు కూడా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు సిద్ధపడాలి. క్రైస్తవ విశ్వాసిగా దేవుణ్ణి మనము తండ్రిగా భావిస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రి పని నెరవేర్చడానికి ప్రతి కుమారుడు కూడా ఏమి చేయాలంట? ఆయత్తపడాలి, సిద్ధపడాలి. నా తండ్రి చెప్పిన పని నేను పూర్తి చేయాలి, నా తండ్రి పనిని నెరవేర్చాలి, నా తండ్రి పని కొరకే దేవుడు నన్ను నియమించాడటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. దానికి దీని రిలాక్సింగ్ ఫర్ ఫాదర్ వర్క్ అనగా తండ్రి పని కొరకు ఆయత్తపడుట లేక సిద్ధపడుట మాట గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే పిల్లరా, క్రైస్తవ సంఘాలలో విశ్వాసులలో కొన్ని వాడుకుంటారు, కొన్ని వేడుకలు ఉంటాయి. క్రైస్తవ విశ్వాసములలో కూడా సంఘాలలో కూడా సంఘము ఏదైనప్పటికీ కూడా ఆ సంఘాలలో కొన్ని వాడుకలు ఉంటాయి, కొన్ని వేడుకలు ఉంటాయి, కొన్ని ఆచారములు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎవరి పద్ధతి చెప్పున వారు దేవుణ్ణి ఆరాధిస్తారు, ఎవరి వాడుకలు చెప్పున వారు ఆ వేడుకలు చేస్తూ ఉంటారు. ఈ ప్రతిదాన్ని కూడా ఆచారము కనుక ఒకరు చేసేది తప్పు అని మనం చెప్పడానికి సరిపోం. కానీ చాలా మంది వాళ్ళ సంఘం తప్పు, వీళ్ళ సంఘం తప్పు, ఆ పాస్టర్ గారు తప్పు, ఈ పాస్టర్ గారు తప్పు అని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ నిందలు మోపుతూ ఏమైనా తమ యొక్క ప్రతిభను చాటుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. దేవుడు వారికి అనుగ్రహించిన జ్ఞానము అదేను, దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం ఇదని, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి వాక్యం ప్రకటిస్తున్నానని చెప్పలేక దేవుడు విమర్శిస్తూనే ఆ దేవుని యొక్క మహిమను మరుగున పరుస్తూ ఉన్నారు. ఈ వాక్యం ఏంటి చెప్పండి? ఈరోజు పాఠాంశము దైవ ప్రత్యక్షత. నీ ద్వారా దేవుడు ఏ విధంగా ప్రత్యక్షపరచబడుతున్నాడన్న సత్యాన్ని మనం ఏ రీతిగా ప్రభుని చూపిస్తున్నాం అన్నది ప్రతి దైవ సేవకుడు సన్నద్ధుడై సిద్ధపాటు కలిగి దేవుని యొక్క వాక్యములో ప్రకటించాలి. అలాగే యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేము దేవాలయమునకు ఏటేటా వెళ్ళేటువంటి వారికి ఉంది. మనలో కూడా కొంతమంది వారములకు ఒకసారి మందిరానికి వెళ్ళేవారు ఉంటారు. కొందరు ప్రతి నియామక కూడికలకు మానకుండా వస్తారు. కొందరు మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, కొందరు అప్పుడప్పుడు చెల్లిస్తారు. కొందరు మానక కానుకలు ఇస్తారు, కొందరు అప్పుడప్పుడు చెల్లిస్తూ ఉంటారు. కొందరు దైవజనులకు సమీపముగా ఉంటారు, మరికొందరు ఆ దూరముగా పెడుతూ వారి పనులు వారు చేస్తారు. ఎవరి వాడుకలు వారివి, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి భక్తి వారిది, ఎవరి నమ్మకం వారిది. ఇది సరిపోతుందిలే అనుకునే వారు సరిపెట్టుకుంటారు. ఇంకా నేనేమి చేయాలి నా ప్రభువు కొరకు, ఇంకా నేను ఎలాగ నా తండ్రికి ఇచ్చును కావాలని ప్రయాసపడేటువంటి విశ్వాసులు, భక్తులు, దైవ సేవకులు లేకపోలేదన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరము కూడా గుర్తుంచుకోవాలి. అది పండుగ సమయము.
ఏది పండుగ సమయము? పస్కా పండుగ సమయము. ఇది యూదులకు తమ విశ్వాస జీవితములో దైవానుసారముగా ఆచరించేటువంటి పండుగ, ప్రాముఖ్యమైన పండుగ యూదులకు పస్కా పండుగ. యేసు పేరుని చెప్పండి, యూదులకు రాజు. కనుక యూదు రాజుగా ఆయన కూడా మానవాతీతమైన పద్ధతిలో, మానవాతీతమైన కుటుంబములో జన్మించినందున తల్లిదండ్రులు కూడా కుమారుడు యేసుక్రీస్తును ఆ వాడుక చెప్పున పస్కా పండుగకు తీసుకుని వెళ్ళడం చూస్తున్నాం. ఇశ్రాయేలులకు మన్నుడిగా యూదులకు పండుగలు అనేకములు ఉన్నప్పటికీ కూడా పస్కా పండుగ ప్రధానమైనటువంటి పండుగగా మనం చూస్తూ ఉంటాం. ఈ పండుగ రెండు విధాలు. ఒకటి కృతజ్ఞత లేక మొక్కుబడి తీర్చుకునే పండుగ చెప్పండి. రెండవదిగా విమోచన పండుగ, విడుదల పండుగ. పస్కా అనగా విడుదలకు సూచన, విమోచనకు సూచన. ఇశ్రాయేలు ప్రజలు దినబడిన ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి వారు తప్పించబడిన తరువాత అరణ్యములో వారు మొట్టమొదటిగా ఈ పస్కా పండుగను ఆచరించారు. ఎందుకంటే దేవుడు మాకు విముక్తిని కలుగజేశాడు, దేవుడు మాకు విడుదల కలుగజేసిన కారణముగా పస్కా బలి పశువును అర్పించి వారు దేవుని యొక్క నామాన్ని ఘనపరుచులుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పిల్లరా, పస్కా అనగా విమోచనకు గుర్తు. నాహూము గ్రంథములో 1వ అధ్యాయం 15వ వచనములో సువార్త ప్రకటించు దేవుని బిడ్డలారా, ఇక మనము గమనించవలసినది, నీవు మొక్కుబడి చెల్లించడం వలన ఇలాగున దేవుని యొక్క వాక్యములు మీరు చూడండి. నాహూము గ్రంథములో 1వ అధ్యాయం 15వ వచనములో ఇది మొక్కుబడి తీర్చుకున్నటువంటి పండుగ. రెండవదిగా విమోచించబడ్డామని జ్ఞాపకము చేసే పండుగ. ఈ విమోచనము ద్వారా దేవుని దర్శించేటువంటి పండుగ దైవ ప్రత్యక్షత కాలము. కనుక ఈ రోజున దీని ద్వారా అనగా కృతజ్ఞత చెల్లించడము ద్వారా మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. రెండవదిగా చూస్తే నీలో ఉన్న వ్యర్థుడు తొలగిపోతాడు, నీలో ఉన్న లోభస్తుడు తొలగిపోతాడు, నిన్ను అభ్యంతరపరిచే దుష్టుడు దూరం అయిపోతాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించినంత కాలము నీ జీవితము బరువుగా మారిపోతుంది, నీ జీవితం భారముగా మారిపోతుంది, నీ జీవితం అన్యాక్రాంతానికి అప్పగించబడుతుంది. అది మద్యమే కానీ, ధూమపానమే కానీ, ఇక జోగమే కానీ, వ్యభిచారమే కానీ, రకరకాల ఆలోచనలు కూడా దేని వల్ల కలుగుతాయండి? దేవుని యొక్క ప్రత్యక్షతను చూడకుండా, దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా, దేవుని యొద్దకు రాకుండా, దేవుని మాట వినకుండా నువ్వు దూరం పెంచుతూ ఉన్నావు అని అంటే నీ జీవితములో భారము పెరుగుతుందని అర్థం. కష్టాలకు నువ్వు దగ్గరగా ఉంటున్నావు అని అర్థం. నష్టము నీ చుట్టూ ఆవరిస్తుందని అర్థం. నీకు ప్రమాదము సంభవించబోతుందని అర్థం. ఈ యొక్క దేవుని దైవ ప్రత్యక్షత చూడకపోవడం ద్వారా, దేవుడి నీకు ప్రత్యక్షము కాకపోవడం ద్వారా, ఆ దేవుని యొక్క వాక్యము యొద్దకు రాకపోవడం ద్వారా, ఆ దేవుని మాటని వినకపోవడం ద్వారా, ఆ దేవుని మహిమను నువ్వు కన్నులతో చూడకపోవడం ద్వారా నీకు ఏమైపోతుందంటే భారము అయిన జీవితాలు కలిగి ఉన్నావు. కనుక అందువలన మానవ జీవితంలో విమోచించబడుతూ ఉన్నాడు. దేవుని దైవ ప్రత్యక్షత యొద్దకు దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు ఏమి పొందుతున్నారనంటే విమోచించబడుతున్నాడు. ప్రతి పాపమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి భారమును ఆయన తొలగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన శ్రమలో ఓపికతో పరిగెత్తవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసికినే ఉంది. ప్రతి విశ్వాసి కూడా ఈ సత్యాన్ని గుర్తించాలి. అందువలన మానవ జీవిత ప్రయాణములో శ్రమలు కలుగుతున్నాయి, యుద్ధములు జరుగుతున్నాయి, అలాగే సంవత్సరాలు కూడా జరిగిపోతున్నాయి. పండుగ వెంబడి పండుగలు, సభలు వెంబడి సభలు, చెప్పండి, ఆ ఉపవాస కూడికలు, జన్మదిన వేడుకలు, మరణ దినాలు, ఆ పెళ్లి రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఏవి ఆగేవి కావు.
సాగిపోతుంది. అలాగే సాగిపోతూ ఏదో ఒక దినాన మన జీవితము కూడా ఆగిపోతుందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నాను? యెషయా గ్రంథంలో 29వ అధ్యాయములో 1వ వచనంలో అరియేలుకు శ్రమ. ఇక్కడ వాక్యము చదవడానికి మరి సహకరించే వారు మనకు లేరు, కానీ ఆ వాక్యమును చదవటము ద్వారా అరియేలుకు శ్రమ. ఏం చేస్తుంది అరియేలు అనే వాడు? అరియేలు గుంపులకు చెందినటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు? మరి ఆలోచన చేయదగాలి. కనుక ఈ పస్కా పండుగ అనేది చేదు కూరలతో తినవలసినటువంటి పండుగ, అనగా చేదు అనుభవించేటువంటి దినాలు. అంటే శ్రమలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి, అందులో నుండి మనం విమోచన పొందాలి. నిర్గమకాండములో ఈ మాట మనం చూడగలదో జ్ఞాపకార్థపు అనుభవాన్ని చూపించేటువంటి పండుగగా కూడా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు, కనుక కొందరి జీవితంలో కొన్ని సంఘటనలు మరుపురానివిగా మిగిలిపోతూ ఉంటాయి, నిత్యము జ్ఞాపకములో ఉండిపోతాయి. అవి బాధాకరమైనవి కానీ సంతోషకరమైనవి కానీ. కొన్ని సంతోషకరమైనటువంటి కార్యములు కూడా ఎప్పుడు కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కొన్ని బాధ కలిగించేటువంటి కార్యములు నిత్యము కూడా మనకు ఎదురుపడుతూ ఉంటూ ఉంటాయి. వాటిని జ్ఞాపకార్థముగా మనము చూస్తూ ఉన్నాం. అయినా మనుషులు లేక భక్తులు లేక విశ్వాసులు ఏది చేసినా కూడా వాడుకగా మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇది బాధాకరం. వాడుకగా వేడుకగా కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిని ఆచరణ బద్ధములో దానిని మనము ఆచరించేటువంటి వారముగా, గైకొనేటువంటి వారముగా ఏ కార్యము చేసినా అది మంచిది అని నేను భావిస్తూ ఉన్నాం. మానవ విధులని ఆచరిస్తూ ఉన్నారు అని యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నారు. ఈనాడు మనము కూడా ఆరాధించేటువంటి ఆదివారము, మనము చేసేటువంటి పండుగలు ఆచారమైనవా, ఆచరణ సంబంధమైనవా? వాడుకగా వెళుతున్నామా, అలవాటు ప్రకారముగా వస్తున్నామా, వచ్చి యథార్థముగా దేవుని హృదయపూర్వక ఆరాధిస్తున్నామా, లేక మన ప్రతిభను చాటుకుంటున్నాం అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యోసేపు మరియలు ఆచార సంబంధముగానే పస్కా పండుగకు వెళ్ళారు, కానీ ప్రభువు 12 ఏళ్ల వయస్సు కలిగిన వాడై ఉండి పస్కాను ఆచరణలో బయలుపరిచినటువంటి సత్యము అంటున్నాడు. ఆ ప్రభువుని వెతుకుతూ ఆ 8వ సంవత్సరం అనుకుంటా, లేక 3వ సంవత్సరం అనుకుంటా, అనేది మనకు పూర్తిగా నేను చెప్పలేను, కానీ ఈ 2వ అధ్యాయం 49వ వచనములో అతనిని ఆ పస్కా పండుగ తీసుకొని వెళ్ళినప్పుడు, పస్కా పండుగను ఆచరిస్తున్నటువంటి తరుణములో ఆ యెరూషలేము దేవాలయములో ప్రధాన యాజకులతో ప్రజల పెద్దలతో వివాదాస్పదమైనగా వారితో డిబేట్ ఆడుతూ ఉన్నాడు. డిబేట్లో పాల్గొని వారు తప్పిదములను ఖండిస్తూ ఉన్నాడు. 3 దినములు జరిగిపోయింది, కుమారులు చూశారు, ఆయన వారి వెంట లేడు. మరి తిరిగి వచ్చేసరికి 3 దినాలు పట్టింది. ఆ 3 దినాల వ్యవధిలో దినముడుగా ఆ జరుగుతున్నటువంటి వాక్యములు చూస్తే కనుక ఆ ప్రభు దగ్గరకు పంపించినటువంటి మనుషులు ప్రభుతో మాట్లాడుతూ ఉంటాయి. అంటాడు, మీరేలా నన్ను వెదగుచున్నారు? నేను తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా అనేటువంటి మాట ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఎవరి పని చేయాలి? తండ్రి అయిన దేవుని పని మనం చేయాలి. ఏ పనికి మనం అప్పగించబడ్డాము? దేవుని పని చేయడానికి అప్పగించబడ్డాము. ఆ తండ్రి పనినే కొనసాగించాలి. మానవ పద్ధతిలో మాత్రము కాదు, దైవాచరణలో మనం ఉండాలి. యేసు తల్లిదండ్రులు ఇలాగున అడుగుటకు కారణం ఏమిటంటే పస్కాను ఆచరించడానికి లేక ఆచరించి వెళ్ళిపోయారు తప్ప యేసు మాత్రము ఆచరించి వారికి బోధించేటువంటి వాడిగా ఉన్నాడు. ఇది అర్పణల పండుగ అని కూడా, అర్పణతో పాటు సమర్పణ పండుగ అని కూడా తెలియజేస్తూ ఉంది. కొందరు అర్పణ మాత్రమే అర్పించి వారి భారాన్ని తొలగించుకున్నామని తృప్తితో వెళ్ళిపోతూ ఉంటారు. మరికొందరు సంపూర్ణమైన సమర్పణతో తమ జీవితాలను దేవునికి త్యాగము చేసేటువంటి వారిగా ఆ భక్తి యొక్క జీవితాలు ఉంటూ ఉన్నాయి. అంతేకాదు కానీ నాకు నీవు కాదు,
తండ్రివి, పరలోకపు తండ్రి నాకు ఉన్నాడని యోసేపు నాకు తెలియజేశాడు. యేసు ప్రభు నాకు ఈ భూమి మీద తండ్రి లేడు, పరలోకములో యేసు ప్రభు నాకు తల్లి లేదు. పరలోకములో తండ్రి ఉన్నాడు, భూమి మీద తల్లి ఉంది. అప్పుడు యోసేపు ఎదురుపడింది, యోసేపులకు ఎదురుపడింది చెప్పండి, చేదు కూర అనుభవం. ఈ యేసు కూరకి కదా నిందలు అనుభవించాడు. ఇతనికి తండ్రి కాగలుగుటే కదా అవమానం భరించాడు. ఒక విధంగా చూస్తే అది పరలోకపు తండ్రి యొక్క మహిమ కొరకు అనుభవించాలని మనం గమనించాలి. కానీ ఇక్కడ మానవాతీతమైన పద్ధతిలో కుమారుడు అంటూ ఉన్నాడు, నేను పరలోకపు తండ్రి నా తండ్రి నువ్వు కాదు అంటున్నప్పుడు ఈ తండ్రి ఎంత వ్యసన పడి ఉంటాడో, ఎంత మదన పడి ఉంటాడో, ఎంత కలవరపడి ఉంటాడో దీన్ని ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు యోసేపు నాకు ఈ యొక్క అనుభవం ఏంటంటే చెప్పండి, చేదు కూర అనుభవం. కూర వండినప్పుడు బాగానే ఉంది, కానీ తినేటప్పుడు చేదైనప్పుడు దేని బిడ్డరా ఎంత బాధ అనుభవిస్తావో. ఎంత కష్టపడి ఈ కూర తెచ్చాను, ఎంత ధనము ఖర్చు చేశాను, ఎంత భారము కలిగి పొయ్యి దగ్గర వంట జరిగింది. తీరా తిన్న ప్రయత్నం చేసినప్పటికి ఎలా మారిపోయింది, చేదుగా మారిపోయినప్పుడు నిజంగా ఒక వ్యక్తి కూర విషయంలోనే అంత బాధ అనుభవిస్తే జీవిత విషయంలో ఎంత బాధ అనుభవించాలో ఒకసారి ఆలోచన చేయండి. దీని యోసేపు దీని ఆ యేసు నోట మాట ద్వారా ఆ చేదు కూర అనుభవాన్ని తినిపించాడు. యోసేపు యేసు మీద పెంచుకున్న మమకారం అంతా కూడా ఏమైపోయిందంటే నిర్వీర్యమైపోయినట్టుగా చూస్తాడు. చేదు అనుభవము ఎదురుపడింది. రెండవదిగా అయినా గ్రహించలేదు యోసేపు, మరియ మాత్రము తన హృదయములో తలపోసుకొనెను, భద్రము తీసుకొనెను. ఈ మూడు పర్యాయములు ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. కనుక లూకా సువార్త 2:19 మన ఆ మాట ద్వారా జీవితంలో యేసు యొక్క మాటలో లూకా సువార్త 2:51 అచ్చబడినటువంటి మాటలు మనకు గుర్తు వస్తూ ఉంటా ఉన్నాయి. పస్కా అనగా విమోచన పండుగ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పండుగ. ఇఫానియ పండుగ అన్యజనులకు ప్రత్యక్షపరుచుకునే పండుగ. మనం ఆచరించేటువంటి పండుగల ద్వారా, మనము చేసేటువంటి కార్యముల ద్వారా, మనము జరిపించేటువంటి ఊరేగింపుల ద్వారా, మనము చేసేటువంటి సువార్త దండయాత్ర ద్వారా దేవుని యొక్క మహిమను వారికి కనపరుస్తూ ఉన్నప్పుడు ఆ సత్యము నువ్వు ప్రకటించే సువార్తలోను, నువ్వు వెంబడించే విధానములోను, నువ్వు పాడే విధానములోను, నీ ప్రవర్తన ద్వారా అన్య జనాంగానికి మనము ప్రత్యక్షపరచబడినప్పుడు ఎవరికి కలుగుద్ది ఆ ప్రత్యక్షత అంటే, నువ్వు నిత్యము దేవుణ్ణి చూస్తావని కాదు, కానీ నువ్వు నిత్యము దేవునిలోనే ఉంటావో నీలో దేవుని యొక్క ప్రతిబింబాన్ని అన్యులకు చూపించేటువంటి వాడవుగా ఉంటావు. ఈరోజు సువార్త మనం ప్రకటించిన, నేను ప్రకటించిన, మీరు మందిరమునకు వచ్చిన మాలాంటి సేవకులు ఎవరు సువార్త ప్రకటించిన, ఎందరూ దేవుని మందిరాలలోనికి వెళ్ళినప్పటికీ కూడా వారి ద్వారా, మా ద్వారా, మీ ద్వారా, మా ద్వారా జరగవలసినటువంటి ప్రక్రియ ఏంటంటే అన్యజనులకు దేవుణ్ణి మనము ప్రత్యక్షత పరచాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో 451వ కీర్తనలో ఆఖరి చరణం పాడుకుంటే అంటాడు, ఆత్మస్వరూపాని చిత్తమే అని సంబు చెల్లో ఇహ పరమున అధికంబుగా నన్నియపతో ఆవరింపు మౌనరక్షక అందరునాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వాచిత బోనిదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే
దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దైవ ప్రత్యక్షత కాలములో ఒక క్రైస్తవుడి ద్వారా, ఒక విశ్వాసి ద్వారా, ఒక దైవజనుల ద్వారా అన్యులకు మనము దేవుని కనుపరిచేటువంటి భక్తిని మనము నిరూపించేటువంటి సాక్ష్యార్థమైన ఆదివారమే ఈ దైవ ప్రత్యక్షత అనగా ఎపిఫానియా ఆదివారముగా జ్ఞాపకం చేస్తున్నాం. పస్కా దేని నుండి విమోచించబడినది? ఎపిఫానియా కూడా ఒక విశ్వాస నుండి అవిశ్వాసికి ప్రభుని చూపగలిగినదే. నిజమైన పస్కా ఎపిఫానియా పండుగ. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులగుటకు అధికారము ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక దీన్ని కూడా జ్ఞాపకం చేస్తున్న పత్రిక పనులు చూస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకునేట విశ్వాస యొక్క పని. సువార్త పాఠములో తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట విశ్వాస పని. పత్రిక పాఠములో కూడా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడం విశ్వాస యొక్క కర్తవ్యము. It is the believer's job to know what God's will. దేవుని చిత్తము తెలుసుకునుట, దేవుని యొక్క చిత్తము కనుపరుచుటయే దైవ ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యత అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక చివరిలో చెప్పినటువంటి మాట ఏమిటంటే రోమపత్రిక 12:1 దేవుని చిత్తము తెలుసుకోవాలి అంటే ముందుగా నీ మనస్సు మారాలి. ముందుగా నీ హృదయము దేవునికి అర్పించాలి. నీ హృదయము నూతనపరచబడాలి. నీ స్వారూప్యము మార్చబడాలి. అలాగే రూపాంతరము చెందాలి. నీలో ప్రభుని చూపగలగాలి. నీ క్రియల వలన క్రియలలో ఇది నిజమైన దైవ ప్రత్యక్షత. నేను ఒకటి చెబుతాను ఏమిటరా, వెళ్ళే బస్సు మీద ఉన్న బోర్డు అయినా అదే ఊరు ఎక్కడో చూపిస్తుంది. కానీ రెండోదిగా చూస్తే రోడ్డు ప్రక్కన నిలిపిన రాయులైనా ఒక ప్రాంతానికి దారి చూపిస్తుందేమో కానీ క్రైస్తవుడు దేవుని యొక్క సన్నిధికి దారి చూపలేకపోతున్నాడు. ఒక సేవకుడు పరలోక రాజ్యములకు మార్గములు చూపించలేకపోతే ఉన్నాడు. వాక్యము తెలిసి కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను ఎరిగి కూడా ఆ దైవ ప్రత్యక్షతను అనుభవించి కూడా తన కొరకు జనాంగాన్ని పోగొట్టుకునేవాడు కొందరు. ఈ యొక్క క్రైస్తవ జీవితములో కూడా అనేక మంది పైన నాయకత్వాన్ని చెల్లించాలనుకునేవాడు కొందరు. నేనే పాడాలని కొందరు, నేనే పాడతానని కొందరు, నేనే చదవాలని కొందరు. ఇలాగున్న ఎవరి ప్రతిభను వారు చాటుకొని దేవుని మహిమను అడ్డగించేస్తూ ఉన్నారు. కొందరిలో ఉన్న ఆసక్తిని చంపేస్తూ ఉన్నారు. కొందరిలో ఉన్న నిజస్థితిని బయటకు రానివ్వలేకపోతూ ఉన్నారు. అడ్డంకులు పుట్టించేవారుగా ఉన్నారు. కానీ దేవుని వల్ల మార్గములు త్రోవలు సరళము చేసేటువంటి వారు లేకపోవటం అనేది కూడా బాధాకరమైనటువంటి విషయము. దేవుని వల్ల కనుక మత్తయి సువార్త 4:9 యేసు ప్రభువు చూపాడు అపవాదుని ఎదురించడము ద్వారా, సాతానుని బంధించడము ద్వారా, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడము ద్వారా, అపవాదుని తరమడం ద్వారా పరలోకము దూతలు వచ్చి ప్రభువునకు పరిచర్య చేశాయి. రోమపత్రిక 12:7 మనలో ఎవరమును ఎక్కువ కాదు, ఎవరము తక్కువ కాదు, ఒక్కొక్కరికి దేవుని యొక్క కృపావరములు ఇవ్వబడాయి. ఒకడికి అధికారం ఇస్తే ఒకడికి వాక్యము చదవడం ఇచ్చాడు, ఒకడికి పాట పాడటం ఇచ్చాడు, కొందరికి పని చేయడం ఇచ్చాడు, కొందరికి దాతృత్వాన్ని ఇచ్చాడు, కొందరు పంచిపెట్టేటువంటి స్థితిని ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క కృపావరములే. ఇందులో ఏ వరము కూడా తక్కువ కాదు, ఏ వరము కూడా ఎక్కువ కాదు. తండ్రి పని అయితే గనక యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో నిన్ను ప్రథమ ఫలముగా చేసుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం.
విశ్వాసిగా దావీదు అంటున్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అని అంటాడు. అలాగున తండ్రి అటువంటి దేవుడు కూడా కుమారునిగా వచ్చి, నేను తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా అని పస్కా పండుగలో ఆయన తన నోటి మాట ద్వారా ఆ ప్రధాన యాజకులతో ప్రజల పెదలతో అంత ఆ డిబేట్ లో పాల్గొని ఏమిట్రా తండ్రి యొక్క మహిమను వారికి కనపరచగలిగాడు. కనుక ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా, ఒక పెద్దగా, ఒక నాయకునిగా, ఒక అధికారిగా మనం ఏమి చేయాలంటే ఏమిట్రా దేవుని యొక్క చిత్తం నెరవేర్చుట సంతోషమని భావించాలినదిగా. కారణం ఏంటంటే నీ దేవుని యొక్క వాక్యము నీ యొక్క ఆంతర్యములో ఉంది. 2, నీ పెదవులు మూసుకొనటానికి కాదు. కనుక దావీదు అంటాడు, నా పెదవులు మూసుకొననయ్యా నిన్ను మహిమపరచకుండా, నిన్ను గూర్చి చెప్పకుండా నేను ఉండాలేనయ్యా. జ్ఞాపకం చేస్తున్నా, చదువుకోండి 40వ కీర్తన 8 నుండి 10 వచనాలు ఈ మాటలే కనబడతా ఉంటాయి. కనుక నీ నీతి నా హృదయములో దాచుకొని ఉన్నాను, దాన్ని చెప్పకుండానే ఉండలేను, నేను వాటిని దాచలేనటువంటి మాటలో తెలియజేస్తా ఉన్నాను. అలాగున ఈ దైవ ప్రత్యక్షత ఎపిఫానియా కాలములో దేవుని యొక్క చిత్తము నెరవేర్చు దేవుని బిడ్డలుగా నీవు నేను మనందరం కూడా ఉండాలని నేను మనసారా మరి కోరుకుంటూ, అలాగున మీ యొక్క హృదయ విశ్వాస జీవితాలు స్థిరపరచబడి నిత్యము దైవ ప్రత్యక్షత కాలములో ఉంటూ దేవుని మహిమను కనపరిచేటువంటి విశ్వాసిగా మీరు అందరూ ఉండాలని మనసారా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ నారీతిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.